హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో సంవత్సరం పాటు నిల్వ ఉండే టొమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడి రైస్‌లోకైనా, చపాతీలోకైనా, ఇడ్లీ దోసలోకైనా చాలా బావుంటుంది. ముందు 1 కేజీ టొమాటోస్ తీసుకొని అవి ముక్కలుగా చేసుకొని అందులో కొంచెం మెంతి పిండి, కొంచెం పసుపు, ఉప్పు 125 గ్రామ్స్ తీసుకొని అవి బాగా కలుపుకొని ఒక రోజంతా స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ డే ఆ టొమాటోస్ అన్నీ రసం నుండి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ రసాన్ని టొమాటో గింజలు లేకుండా వడగట్టుకొని అందులో కొంచెం ఆవపిండి, 100 గ్రామ్స్ చింతపండు వేసుకొని 2 డేస్ స్టోర్ చేసుకోవాలి. రసం తీసేసిన టొమాటోలని ఎండలో ఒక 2 రోజులు పల్చగా ఎండబెట్టుకోవాలి. ఎండిన టొమాటో ముక్కల్ని ఈ రసంలోకి తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు పోపుకు కావాల్సినవి పావు లీటర్ నూనె, కారం, ఎండుమిర్చి, టొమాటో పేస్ట్, పల్లీలు, దంచిన వెల్లుల్లి, శనగపప్పు. ముందు నూనె పోసుకొని అది వేడయ్యాక అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, పల్లీలు, శనగపప్పు వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అందులో ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి వేసుకొని పోపు మాడిపోకుండా కలుపుకోవాలి. ఇప్పుడు నూనె పూర్తిగా చల్లారాక అందులో 100 గ్రామ్స్ కారం పొడి, మిక్సీ చేసిన టొమాటో పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, చాలా ఈజీ రెసిపీ. సంవత్సరం పాటు నిల్వ ఉండే టొమాటో పచ్చడి. మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.